హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఈసారి రిజల్ట్స్ని అయితే అంటే పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెక్ట్ మార్క్స్ వేసిరా లేదా అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పేపర్ని 2 సార్లు అయితే చెక్ చేస్తున్నారు, విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగకూడదని. మనకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో ఆల్రెడీ కరెక్షన్ అయిపోయిన పేపర్లను వేరే వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది. పరీక్షలలో విద్యార్థులకు 10 లోపు మార్కులు వచ్చిన విద్యార్థులై 30 నుంచి 35 లోపు మార్కులు, 90 పైన మార్కులు సాధించిన జవాబు పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అయితే వీళ్ళవైతే మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో విద్యార్థి ఎక్కువ మార్కులు పొందితే సంబంధిత జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసిన అధ్యాపకుడిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మార్క్స్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇష్టం ఉన్నట్టు కరెక్షన్ చేయకుండా రూల్స్ ప్రకారమే కరెక్షన్ అయితే చేపిస్తున్నారు. మీకు రిజల్ట్స్ వచ్చేసి ఈ నెల 7తో కరెక్షన్ కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఈ నెల 7 కాకపోయినా 10th వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంత ముందుకు చెప్పారు, మనకు రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 25 వరకు రిలీజ్ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో రిజల్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం ఏప్రిల్ 25 కన్నా ముందే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే 29th నుంచి తెలంగాణలో ఎంసెట్ స్టార్ట్ అవుతుంది కనుక ఎంసెట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందే రిజల్ట్స్ డిక్లేర్ చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అయితే ఆలోచిస్తుంది. సో అన్ని పేపర్లను 1-2 సార్లు రీచెక్ అయితే చేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, మీరు కూడా చదువుకోండి ఈ పేపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.